హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. బడంగ్పేటలోని ఓ డెకరేషన్ దుకాణంలో, డెకరేషన్ ప్రాంతంలో భారీ ప్రమాదం జరిగింది. నిన్న ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కోల్కతాకు చెందిన అనూప్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీర భాగాలు, ఆ పేలుడు దాటికి శరీర భాగాలు మొత్తం ఎగిరిపడిన పరిస్థితి. సో ఈ పేలుడుకు సంబంధించినటువంటి విజువల్స్ మనకు సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయినాయి. సో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ పేలుడు సంభవించిన దాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా క్రూజ్ టీమ్ కూడా రంగంలోకి దిగి అసలు పేలుడుకు కారణమైన పదార్థం ఏంటి, రసాయనాలు ఏంటి అన్న దాని మీద కూడా వాళ్ళు ఆధారాలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా డెకరేషన్ సెంటర్లో అనూప్ అనే 35 ఏళ్ల వ్యక్తి నిన్న మనకి ఇటీవలనే కోల్కతా నుంచి హైదరాబాద్కు పని కోసం, ఉపాధి కోసం వలస వచ్చి బడంగ్పేటలో, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బడంగ్పేటలో ఓ డెకరేషన్ సముదాయం ఏదైతే ఉందో అందులో పనిలో చేరాడు. నిన్న ఆయన పని చేసుకుంటున్న రెగ్యులర్గా ఆయన పనిలో ఆయన నిమగ్నమైన పరిస్థితిలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి అతడు శరీర భాగాలు ముక్కలుగా ఎగిరిపడిన పరిస్థితి. సో ఈ పేలుడుకు సంబంధించి ఎందుకు ఒక డెకరేషన్ సముదాయంలో పేలుడు ఎలా సంభవించింది, ఆ పేలుడులో ఏవైనా రసాయనాలు ఉన్నాయా, ఆ డెకరేషన్ సముదాయంలో ఏదైనా రసాయన పదార్థం ఉందా, రసాయన కెమికల్ బాక్సులు ఏమైనా ఉన్నాయా, సో పేలుడు ఎట్లా జరిగింది అనే దాని మీద ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి అక్కడ పేలుడు సంభవించిన దాటికి ఒకటేసారి బ్లాస్టింగ్ జరగడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సో ఈ పేలుడుకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. మరోవైపు ఆ క్రూజ్ టీంలు రంగంలోకి దిగి ఆధారాలు, కొన్ని కీలకమైన శాంపిల్స్ సేకరించి దాన్ని విశ్లేషించే పనిలో ఉంది. సో మొత్తానికి ఈ పేలుడు దాటికైతే ఒకసారిగా బడంగ్పేట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి అయితే కనిపించింది.